హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? టీఎస్‌పీఎస్సీ నుంచి బ్రేకింగ్ న్యూస్ రాగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దానికి ముందు ప్రీవియస్ డేనే నేను విజయవాడ వెళ్ళి నా ఒరిజినల్ డిగ్రీ తీసుకొచ్చుకున్నాననమాట. సో, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన దగ్గర సర్టిఫికేట్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే మనకు చాలా టెన్షన్ ఉండిద్దనమాట. సో, అంటే గ్రూప్ 4లో సెలెక్ట్ అవుతామో అవ్వమో తర్వాత సంగతి. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి కదా అన్న ఉద్దేశంతో నేను అది ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాను. కాకపోతే పిల్లలకి హాలిడేస్ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఇంక వెళ్ళి తెచ్చేసుకున్నాననమాట. అండ్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అన్నది 9th జూన్‌లో ఉంది. సో, మోస్ట్లీ ఒక 20 డేస్ ఏమో ఉన్నాయి. సో, ఈ టైంలో ఏంటంటే అందరు యాస్పిరెంట్స్, నేను కూడా ఇంతకుముందు కూడా ఏంటంటే సిలబస్ అయిపోవాలి, అది చదివేయాలి, చదివేయాలి అన్న టెన్షన్‌లో ఏం చేస్తామంటే ఏది కంప్లీట్‌గా చదవము. మనకి 13 టాపిక్స్ అనేవైతే ఉన్నాయి. సో, ఒకసారి కరెంట్ అఫైర్స్ అనుకుంటాం, ఒకసారేమో ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటాం, ఒకసారేమో తెలంగాణ స్కీమ్స్ అని అన్నీ క్లమ్జీగా చేసి చదువుతూ ఉంటాం. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1 ఎవరైతే రాస్తున్నామో వాళ్ళు గ్రూప్ 1 ఒకటే రాసి ఊరుకోము మనం. గ్రూప్ 2 రాస్తాము, 3 రాస్తాము, 4 రాస్తాము, అదర్ రిలేటెడ్ సేమ్ సిలబస్ ఉన్న అదర్ ఎగ్జామ్స్ కూడా రాస్తాము. అవి ఎలాగో మనకి జరిగేవే ఉన్నాయి. సో, ఇప్పుడేంటంటే కొంచెం తెలివిగా ఆలోచించి ఈ 20 డేస్‌లో ఏది చదివినా కంప్లీట్‌గా పర్ఫెక్ట్‌గా చదివితే నెక్స్ట్ మనం రాసే గ్రూప్ 2కి కూడా అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్‌గా రాసే ఎగ్జామ్స్‌కి కూడా అవుతుంది. ఏంటంటే ఈ టైంలో కొంచెం మనం ఎక్కువ కాన్సంట్రేషన్‌తో చదువుతాం. ఎందుకంటే ఎగ్జామ్ బిఫోర్ చదివింది వేరేలా ఉంటుంది. ఎగ్జామ్‌కి చాలా రోజులు ఉన్నప్పుడు చదివింది వేరేలా ఉంటుంది. సో, ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తున్నాము అన్న అదిలో మనం బాగానే చదువుతాం, కాన్సంట్రేషన్‌గానే చదువుతాం. కొంచెం ఆ లెవెల్ వేరే ఉంటది కాబట్టి ఏది చదివినా సరే, ఏ టాపిక్ తీసుకున్నా సరే అది పర్ఫెక్ట్‌గా చదవండి. సగం సగం చదివేసేసి అప్పుడు చదివినాం కానీ అంత పర్ఫెక్ట్ లేదు, మళ్ళోసారి చదవాలి అన్నది పెట్టుకోకండి. ఈ 20 డేస్‌లో మీరు చూజ్ చేసుకున్నటువంటి ఏదైనా సరే పర్ఫెక్ట్‌గా చదువుకోవాలి. అది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మనం 2 టైమ్స్ రాసాము ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గ్రూప్ 1ది. సో, యాక్చువల్‌గా అప్పుడు మనం ఇంత పర్ఫెక్ట్‌గా చదువుంటే ఇప్పటికి అసలు యాక్చువల్‌గా సిలబస్ 2 టైమ్స్ అయిపోవాలి కదా! సో, ఎంటైర్ సిలబస్ కంప్లీట్ చేయడం అన్నదైతే కుదరదు. సో, వాటెవర్ ద టాపిక్స్ మనం చూజ్ చేసుకున్నామో అందులో అయితే పర్ఫెక్ట్‌గా ఉండాలి. 13 టాపిక్స్‌లో మీరు 6 టాపిక్సే చదివారనుకుందాం. ఆ 6 టాపిక్స్ పర్ఫెక్ట్‌గా అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ మీకు వేరేవి ఎక్కువ కాన్సంట్రేట్ చేయడానికి ఎక్కువ టైం ఉంటది. ఇది నా ఒపీనియన్. హోప్ మీకు కూడా యూజ్ అవుతుంది అని షేర్ చేస్తున్నాను. కానీ నాగార్జున యూనివర్సిటీ అయితే ఉంది. అసలెంత బావుందో! అంత ఎండలో గూడా మేమక్కడికెళ్తే ఎంత చల్లగా అనిపిచ్చిందంటే, మొత్తం చుట్టూ చెట్లు, ఎంత పెద్ద ప్లేసో అసలది. చాలా బావుంది. అండ్ నా లక్ ఏంటంటే వెళ్ళిన ఆ డేలోనే నేను తత్కాల్ తీసేసుకున్నాననమాట. సో, త్వరగానే అయిపోయింది. సో, హ్యాపీ నా సర్టిఫికేట్ నాకు ఆ డేనే వచ్చేసింది. సో, కొంచెం మనీ ఖర్చయినా సరే పని అయితే అయిపోయింది. సో, కాకపోతే ఆ డే అంతా కొంచెం తిరగడం, అక్కడ వెయిట్ చేయడం, అవన్నీ చేయడం వల్ల ఆ డే అయితే నేనేం చదవలేదు. ఎనీవే అది తీసుకొచ్చిన వెంటనే నాకు ఈ అప్డేట్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. సో, యాక్చువల్‌గా నేను వీడియోస్ కూడా ఎక్కువ చేయట్లేదు. సో, ఉన్న తక్కువ టైమే కదా చదువుకోవాలి అన్నట్టుగా. కానీ ఇంకా న్యూస్ విన్న వెంటనే లేదు, ఇది వీడియో తీశాను కదా నేను అప్లోడ్ చేద్దాం అనేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, చాలా బాగుంది యూనివర్సిటీ అయితే. అండ్ అక్కడ ఉన్నవాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అన్న కన్సర్న్ వాళ్ళు చూపిచ్చారు. సో, చాలా హ్యాపీగా అనిపించింది దాన్ని మాత్రం నాకు. సో, అలా నా సర్టిఫికేట్ నేను తెచ్చేసుకున్నాను. అండ్ ప్రిపరేషన్ గురించి కూడా మీతో కొంచెం షేర్ చేసుకోవాలి అని అనిపించింది. నేను చాలామంది సిస్టర్స్ చాలా బాగా చదువుతున్నారు. అసలు నాకు చాలా అది అనిపించింది. పిల్లలు ఉండి కూడా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ చదువుతున్నామని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో, చదివేదేదో తెలివిగా చదివితే మన టైము సేవ్ అవుతుంది. నెక్స్ట్ సరే ఇప్పుడు ఇది రావద్దు అని ఎవరు అనుకోరు కదా! రావాలనే అనుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా అటు ఇటు అయినా సరే దేనికైనా మనం రెడీగా ఉండగలిగే వారియర్సే. టీఎస్‌పీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే వీఆర్ వారియర్స్ అంతే. సో, ఒకవేళ గెలిచినా, ఓడినా ఏమైనా సరే మన ప్రయత్నంలో లోపమంటూ ఉండొద్దు. అది పర్ఫెక్ట్‌గా ఉండాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఇది చెప్తున్నాను. సో, మీరిప్పుడు ఏం చూజ్ చేసుకుంటున్నారో అది మాత్రం పర్ఫెక్ట్‌గా చదవండి. ఒక ప్లాన్ ప్రకారం చదవండి. ఎక్కువ టెన్షన్ పడొద్దు. మంచి ఫుడ్ తీసుకోండి. హైడ్రేట్‌గా ఉండండి. ఇప్పుడు మనకు 13 టాపిక్స్‌లో కొన్నేంటంటే మనకి కరెంట్ ఇష్యూస్‌కి రిలేటెడ్‌గా ఉంటాయి కాబట్టి అవి ఎప్పటికైనా మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. అది చదువుతూనే ఉండాలి. సో, అది కాకుండా వేరేవి కొన్ని స్టాటిక్ డేటా అనేది ఉంటాయి కదా! లైక్ హిస్టరీ, పాలిటీ అవి ఏదైతే ఉంటాయో అవి మనం ఇప్పుడు పర్ఫెక్ట్‌గా చదివేసి పక్కన పెడితే మనకప్పుడు అంత టెన్షన్ అనేదైతే ఉండదనమాట. సో,
అందుకనే అవి మాత్రం బాగా చదవండి. అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అన్నది ఏదైతే మీరు రాసి పెట్టుకున్నారో ఆ షార్ట్ నోట్స్ తీసి అవి చదవండి. అండ్ ఒక బ్యాడ్ హ్యాబిటో, గుడ్ హ్యాబిటో గానీ ప్రతీదీ నేనైతే రాసి పెడతాను. నా 2 ఎగ్జామ్స్ నుంచి ఇట్లనే జరుగుతుంది. కానీ ఆ రాసింది చక్కగా రాసి పెట్టుకోవడమే గానీ, రివిజన్ చేసేటప్పుడు మాత్రం అవి కాకుండా మళ్ళీ బుక్ చదువుతున్నాం. సో, ఆ మిస్టేక్ అన్నది ఈసారి చేయొద్దు అని నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాననమాట. సో, మనం ఏదైతే నోట్స్ రాసి పెట్టుకుంటామో ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేయండి. దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్ చదువుతారా? లేదా వేరేదేదైనా మెటీరియల్ చదువుతారా అన్నది అది సెకండ్ చూజ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు రాసి పెట్టుకున్న షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో మీ హ్యాండ్ రైటింగ్‌తో ఉన్నది అది కంప్లీట్‌గా చదవండి. అండ్ ఇప్పటిదాకా మనం చదివాము. సో, మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వాలి. నేను చదివాను అన్నది. సో, అలా మీకు మీరు కాన్ఫిడెంట్‌గా ఉండి ఎగ్జామ్స్ అనేది బాగా రాయండి సిస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతుంది. అండ్ నాగార్జున యూనివర్సిటీని మీరు కూడా నాతో పాటు ఒకసారి చూసేసినట్టు కూడా ఉంటుంది అని షేర్ చేస్తున్నాను కొన్ని పిక్స్. కానీ నాగార్జున యూనివర్సిటీ మాత్రం చాలా బాగుంది. అసలు ఆ గ్రీనరీని చూస్తుంటే మాత్రం వేరే లెవెల్ అంతే. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగా చదవండి, హెల్తీగా ఉండండి, కాన్ఫిడెంట్‌గా ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. గ్రూప్ 4లో ఎవరైనా సెలెక్ట్ అయితే పింగ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.